హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే. గుర్తుపెట్టుకోండి, నాశనానికి ముందు గర్వం వస్తుంది. అలాగే చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్టు బతకాలి అనుకుంటాడు. నాలుక కత్తి కంటే చాలా పదునైంది. అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు. మనం చేసే పని తప్పు కాదు అని మనకి తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. గుర్తుపెట్టుకోండి. అలాగే మనం మాట్లాడే పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. అయితే ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి, కానీ కొన్ని బంధాలకి మాత్రం ఎంత ప్రేమ చూపించినా కూడా బాధనే మిగులుస్తాయి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా చాలు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు. కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. అలాగే సుఖానికే అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తేనే వస్తుంది. ఆనందం అంటే డబ్బు, ఆస్తులు సంపాదించడం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం. ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. గుర్తుంచుకోండి. బోలెడు అనుభవాలతో పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే. గుర్తుంచుకో. అలాగే నీ అనుభవమే సమాధానం. అయితే కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా లేనిది బంధుత్వం కంటే కూడా గొప్పది, వజ్రం కంటే విలువైనది. ఏదైనా ఉంది అంటే అది స్నేహం ఒక్కటే. నిజమే కదండి? నీ కష్టాలకు అలాగే బాధలకు గజ్జెలు కట్టి అందరికీ వినిపించకు. ఇక్కడ వినేవారి కంటే నవ్వేవాళ్ళే ఎక్కువ. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. మన మాట అలాగే మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. నిజమే కదండి? అలాగే చిరునవ్వు అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమనేదే ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పొట్టాలి అంటే అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది. గుర్తుంచుకో. చులకనగా చూసిన వారికి చురుకుమనేలా ఎదగాలి, అంతేకాని పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ యొక్క బాధని బలంగా చేసుకుని భవిష్యత్తును భాగ్యంగా నిర్మించుకో.
కనికరం లేని మనుషుల గురించి అలాగే కలవరం ఎందుకు? ప్రశాంతంగా ఉండొచ్చుగా. మాటలేమే తేనె కన్నా తీయగా మాట్లాడుతారు, కానీ మనసు నిండా మాత్రం కుళ్ళు కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు, మన వెనుకనేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. అలాగే నీకు నచ్చింది నువ్వు చెయ్యి, అయితే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమే అని గుర్తుపెట్టుకో. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా కూడా భయపడాల్సిన అవసరమే లేదు. నిజమే కదండి. నిన్నటి రోజు కష్టంగా ఉండొచ్చు, అలాగే ఈరోజు కూడా కష్టంగానే ఉండొచ్చు, కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా అందంగా మారుతుంది. కాస్త ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ప్రతి మనిషికి భగవంతుడు మారడానికి ఒక అవకాశం ఇస్తాడు. అలాగే మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. మనం అన్ని విషయాల్లో అర్హతలు, అంతస్తులు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును మాత్రమే చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్పతనం. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తాం, కానీ అదే మనం తప్పు చేస్తే కారణం చెబుతాం. అన్ని పరిస్థితులకు కారణాలు ఉంటాయి. వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ తప్పును నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని బట్టే మీ యొక్క గుణం కూడా నిర్ణయించబడుతుంది. నీ యొక్క అర్హత గురించి మాట్లాడేవారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు: కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని. చదువు రాని వారి చేతుల్లో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతుల్లో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే తప్ప విలువ ఇవ్వరు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటివారికి మనం చేతకాని వారిలానే కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందడంలో గొప్పతనం, దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. నిజాయితీ, అలాగే నీ పనిలో సాధించాలనే సంకల్పం, ఈ రెండూ ఉంటే పూరి గుడిసెలో ఉన్న బంగారు మేడలు కట్టగలం. ఒక పురుగులా ఉన్నప్పుడు చీచి అని చిరాకు పడతారు అందరూ. అదే పురుగు సీతాకోక చిలుకలాగా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాల్లో కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు, విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ వదులుకోరు. వద్దని వదిలేసిన వాళ్ళు కూడా మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. ఎందుకంటే నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రమే అవసరం తీరాక ఇక అవసరమా అని వదిలేస్తారు. వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందనే అర్థం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో రక్త సంబంధానికి కూడా పలకరింపు అనేది లేదు. డబ్బుకు ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. అయితే మీరు కూడా
ఎప్పుడూ కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కోటిగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి, గుర్తుంచుకో. అప్పుడు అర్థమైనా కూడా తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది. కూర్చొని ఒక్క క్షణం ఆలోచించు, అన్నీ గుర్తుకు తెచ్చుకో. నీ మీద పడింది నిందే అయితే, నీకు జరిగింది అవమానమే అయితే సమయం తీసుకుని అది నిజం కాదని నిరూపించు. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మనకి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్తో, అలాగే జీవిత సత్యాలు, మరిన్ని మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.